నా పేరు జ్యోతి అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది ఏజెన్సీ ఏరియా. యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బీఎడ్ చేయడం జరిగింది. టీచింగ్ మీద ఇంట్రెస్ట్తో నేను బీటెక్ తర్వాత బీఎడ్ సైడ్ వచ్చాను. బీఎడ్ కంప్లీట్ అయ్యింది. 2 years రెగ్యులర్ బీఎడ్ చేసాము. చేసిన తర్వాత టెట్ ఎలిజిబిలిటీ సీటెట్ రాసాము. మన తెలంగాణ టెట్ రాయడం కూడా జరిగింది. మంచి స్కోర్ ఉంది. దాని తర్వాత ఇలా టీజీటీ గురుకుల పడ్డవి. మా క్వాలిఫికేషన్కి బీటెక్ బీఐడి క్వాలిఫికేషన్ ఉండేసరికి మేము టీజీటీ రాయడం జరిగింది. అలానే టీజీటీ మెరిట్ లిస్ట్ 1:2లో మేము సెలెక్ట్ అవ్వడం జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ స్టాంప్ అని కూడా వేసి ఇచ్చారు. 1:1 రిజల్ట్స్ మొన్న 28న రావడం జరిగింది. దాని తర్వాత నిన్న జరిగిన సీఎం మీటింగ్ అపాయింట్మెంట్స్ ఇచ్చే ప్రాసెస్లో మా బీటెక్ వాళ్ళని విత్హెల్డ్ అని పెట్టి 97 మెంబర్స్కి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందించలేదన్నమాట. మాకు ఎందుకు అసలు విత్హెల్డ్ పెట్టడానికి రీజన్ ఏంటి, మాకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాము. సార్ సీఎం గారు మీరే ఎలా అయినా ఇన్ కేస్ ఇంతకుముందు ఏమైనా పొరపాట్లు ఉండి సంథింగ్ మాకేమైనా ఇష్యూ ఉండుంటే బీటెక్ వాళ్ళది అది క్లియర్ చేసి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతున్నాం సార్. 5 years నుంచి అట్లా ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్లోనే రావాలి అనుకొని చదువుతూ ఉన్నాము. ఒకేసారి జాబ్ వచ్చి మేము జాయినింగ్ అందరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. మేమంతా టాప్ 100 ర్యాంకర్స్లో ఉన్నాము. మేము బీటెక్ స్టూడెంట్స్ అందరం కూడా లాస్ట్కి ఇలా జాబ్ ఇవ్వకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఎన్నో ఇయర్స్ కష్టపడి చదివాము సార్. ఇన్ని రోజులు జాబ్స్ లేక ఇప్పుడు జాబ్ వచ్చి జాయినింగ్ లేక బాధపడుతున్నాము. ప్లీజ్ మీరు ఎలా అయినా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మాకు ఎంత తొందరగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే అంత మంచిది సార్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ప్రజావాణిలో భాగంగా వినతి ఇచ్చినప్పుడు అధికారుల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. మేము ఎలిజిబుల్ ఎందుకు కాదో వాళ్ళు సరిగ్గా చెప్పట్లేరు. వాళ్ళు ఎవరు అంతకుముందు క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళ కేసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ కేసెస్కి ప్రజెంట్ రిక్రూట్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు సార్. మేము ఎన్సిటీ 2014 గైడ్లైన్స్ ప్రకారమే మేము స్టేట్ గవర్నమెంటే అడాప్ట్ చేసుకొని మాకు బీఈడీ అవకాశం ఇచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎడ్సెట్లో మాకు ఛాన్స్ ఇస్తున్నారు. మేము ప్రతి ఇయర్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము. మేము కౌన్సిలింగ్ ద్వారా బీఎడ్లో ఎంట్రన్స్ ద్వారా మేము సీట్ తీసుకుంటున్నాము. మేము కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా అదర్ డిగ్రీ వాళ్ళతో పాటుగా మేము టీచింగ్ ప్రొఫెషన్ చేసాం, టీచింగ్ ప్రాక్టీస్ చేసాము. ఎట్ ద సేమ్ టైం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సార్ మేము అది కూడా రాసాము. మేము అందులో క్వాలిఫై అయ్యాము. ఫైనల్గా మాకు నెక్స్ట్ ఈ మొన్న పడినటువంటి గురుకుల ఎగ్జామ్లో మేము అప్లై చేసుకున్నాము. మేము 1:2లో ఉన్నాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రతి డాక్యుమెంట్ చెక్ చేశారు. మా ఎక్నాలెడ్జ్ మీద ఎలిజిబుల్ అనే స్టాంప్ వేశారు. తీరా ఫైనల్ రిజల్ట్ 1:1 పెట్టేసరికి అక్కడ విత్హెల్డ్ అని పెట్టారు. రీజన్స్ అని అడిగితే అది సుప్రీంకోర్టు కేసు అంటున్నారు. ఆ కేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్ మీద ఎలాంటి కేసెస్ లేవు. ఆ ఇష్యూ అనేది మాకు తెలియదు సార్. విత్హెల్డ్ పట్ల